ఎప్పుడు వ్యాండ్‌ని ఈ విధముగా పట్టుకోవాలి. అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్‌లో పట్టుకోవాలి. ఇప్పుడు మీరు సెన్స్ చేస్తారా? మీరు ఆజ్ఞా చక్రాన్ని సెన్స్ చేయండి. ఆగిందా వ్యాండ్? బాగుంది. సరే, ఏ సమస్య లేదు. ఇంకా మీరు పిట్యూటరీ గ్లాండ్‌ని కూడా సెన్స్ చేయండి. మేడం, వ్యాండ్ ఆగిందా? బాగుంది. చాలా బాగుంది. అందరూ గుర్తుంచుకోండి. నేను మీకు చక్రాల గురించి వివరిస్తాను. చక్రాలు ఈ విధంగా ఉంటాయి. చక్రాలకు కూడా పూల రేకులకు ఉన్నట్టు రేకులు ఉంటాయి. ఈ ప్రాంతంలో చక్రం ఇలా ఉంటుంది. దీనికి 2 రేకులు ఉంటాయి. ఏ చక్రమైనా క్లాక్ వైస్ డైరెక్షన్ అంటే గడియార దిశలో తిరుగుతూ ఉంటుంది. అవును, చక్రాలన్నీ కూడా క్లాక్ వైస్ డైరెక్షన్‌లో తిరుగుతాయి. ఒక టోర్నడో లాగా అంటే తుఫాను వచ్చినప్పుడు గాలి సుడిగుండంలాగా స్పీడ్‌గా తిరుగుతూ ఉంటుంది గదా! అలాగా ఒక టోర్నడో లాగా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి తలలోకి వెళ్ళి వెన్నెముకలోకి ఇలా ప్రవహిస్తుంది. కింద నుంచి అంటే మూలాధార చక్రాల నుంచి పై వరకు చక్రాలన్నీ 4, 6, 10, 12 అలా ప్రతి చక్రానికి అన్నన్ని రేఖలు ఉంటాయి. నాకు ఖచ్చితంగా గుర్తులేదు. ఆజ్ఞా చక్రానికి 2 రేకులు ఉంటాయి. ఇప్పుడు వైట్ మ్యాజిక్ వచ్చిందనుకోండి, అది లోపలికి వెళ్ళి చక్రాన్ని తిరగటాన్ని ఆపేస్తుంది. అర్థమయిందా? సహస్రార చక్రములో 1000 రేఖలు ఉంటాయి. మీ చక్రాలన్నీ యాక్టివేట్ అయ్యి ఉన్నప్పుడు అది పువ్వు వికసించినట్లు తెరుచుకుంటుంది. అప్పుడు మీరు కూడా యాక్టివేట్ అవుతారు. చూడండి, అందరూ చెప్తూ ఉంటారు చక్రాలు తెరుచుకుంటాయని, తిరుగుతాయని. కానీ వైట్ మ్యాజిక్ వచ్చినప్పుడు అది మీ చక్ర పనిచేయటాన్ని ఆపేస్తుంది. అది చక్రానికి నొప్పి కలిగిస్తుంది. ఏదైనా ఒక రాయివి తిరుగుతున్న దాని మధ్యలో పెట్టి ఆపినట్లుగా. ఏదో దాన్ని అడ్డుకున్నట్లుగా ఉంటుంది. అందుకే చక్రంలో ఏ భాగానికైనా కార్డ్స్ రాకూడదు. కార్డ్స్ వస్తే చక్రం పనిచేయదు. అర్థమైందా? ఇది చక్రం నిజంగా ఎలా పనిచేస్తుందో చూపించటానికి చాలా మంచి ఉదాహరణ.